వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడు మనము బ్లౌజ్‌కి ఈ విధంగా నేను చూపించే విధంగా గల్లపట్టి అనేది వేసుకుంటాం కదా! ఎమ్మింగ్ కోసం పైపింగ్ వేయనప్పుడు ఈ విధంగా ఎమ్మింగ్ అనేది చేసుకోవడం కోసం ఇలా వేసుకుంటాం కదా! ఇలా వేసుకున్నప్పుడు ఎమ్మింగ్‌కు బదులు మనం మిషన్ పైన ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇలా మనము మంచి వైపున పెట్టి స్టిచ్ వేసుకున్నామనుకోండి మనకు కరెక్ట్‌గా రాదు. కాబట్టి ఏం చేయాలి, మనము ఏదైతే గల్లపట్టి వేసామో దాని సైడ్ నుంచి ఈ విధంగా నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకొని మనం మిషన్ పైన స్టిచ్ వేసుకునే ముందు ఒకసారి రఫ్ అనేది ఇచ్చేసుకోవాలండి. రఫ్ కుట్టు ఇచ్చేసుకుంటే మనకు స్టార్టింగ్‌లో కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. మనం పాదం అనేది స్టార్టింగ్ ఎంతైతే పెట్టుకున్నామో మనం గల్లపట్టి వేసేటప్పుడు మొత్తం అదే సైజులో వచ్చేలాగా మనం రివర్స్‌లో కుట్టుకుంటే చాలా నీట్‌గా వస్తాయి. మనం అదే మంచి సైడ్ కుట్టినామనుకోండి, మనకు గల్లపట్టి వేసుకున్నాక పట్టీ అనేది ఒక్కోసారి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది కదా! అలాంటప్పుడు మన కుట్టు పడకుండా గూడా ఉండిపోతుంది. అందుకోసమే ఎప్పుడైనా మనం ఇలా ఎమ్మింగుకు బదులుగా మనము మిషన్ పైన స్టిచ్ వేసుకోవాలి అని అనుకుంటే, ఈ విధంగా మనకు రివర్స్‌లో గలపట్టిని ఫోల్డ్ చేసుకొని దాని పైనుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి నీట్‌గా. చూడండి, ఇలా మనం ఏదైతే గల్లపట్టి స్టిచ్ చేసుకున్నామో దాన్ని కొంచెం కొంచెంగా క్లాత్‌ను ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నప్పుడు మనకు నెక్ అనేది రౌండ్‌గా కూడా వస్తుందండి. ఎక్కడ మనకు ముడతల్లాగా కూడా రావు. చాలా బావుంటుంది. మనకేంటి అంటే ఇట్లాంటి రూబీ బ్లౌజెస్ గానీ, కొంచెం నార్మల్ బ్లౌజెస్ ఎమ్మింగ్ వద్దు, ఇంకా ఎమ్మింగ్ అయినా ఊడిపోతుందేమో గానీ, మనం మిషన్ పైన వేసుకున్న స్టిచ్ అనేది ఊడిపోదండి. బ్లౌజ్ ఎన్ని రోజులు వేసుకున్నా కూడా. ఈ విధంగా కూడా చాలా నీట్‌గా ఉంటుంది గలపట్టి అనేది మనం మిషన్ పైన స్టిచ్ చేసుకుంటే. కాకపోతే అందరూ అడగరు. మనకు కొంతమంది అడుగుతారు గదా! అలాంటి వాళ్ళ కోసం ఇలా మనము స్టిచ్ చేసి ఇచ్చామనుకోండి చాలా బావుంటుంది. ఎమ్మింగ్ కావాలి అనుకునే వాళ్ళకి ఎమ్మింగ్ అయినా చేసి ఇవ్వాల్సిందే ఇంకా. కాకపోతే ఇలాంటిది గూడా మనకొకసారి తెలిసుంటే ఎవరైనా అడిగినప్పుడు వేయడానికి ఈజీగా ఉంటుంది గదా! చూడండి, ఇలా మనం గల్లపట్టి ఎంత పొడవుందో అంతవరకు మనం నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకున్నాక చూడండి చాలా బావుంటుంది. మన ఎమ్మింగు ఎంత నీట్‌గా ఉంటుందో మనం బ్లౌజ్‌కి, ఇలా మనం మిషన్ పైన స్టిచ్ వేసుకున్నప్పుడు కూడా అంతే నీట్‌గా కనిపిస్తుందండి. మళ్ళీ లాస్ట్‌లో కూడా ఒక రఫ్ కుట్ అనేది ఇచ్చేసి మనము థ్రెడ్ అనేది కట్ చేసుకున్నాక చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో నెక్ అనేది. చాలా బావుంటుందండి. మనకు ఎక్కడ ముడత కూడా రాదు. బ్యాక్ సైడ్ అయినా, ఫ్రంట్ సైడ్ అయినా చాలా నీట్‌గా కనిపిస్తుంది. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో నెక్ అనేది. చాలా రౌండ్‌గా కూడా వచ్చేసింది చూడండి. ఎక్కడ ముడత అనేది కూడా రాలేదు. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.